ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగము విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుని సందులో మనము విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధికి వెళ్తామో, విరిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలియాగంగా కనబడుతూ ఉంది. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ మనసు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నీ మనసు ఆయనతో పెనవేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన అలక్ష్యము చేయడని చెప్పి భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, పై వచనంలో మనం చూస్తే గనక ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఇది దావీదు ఈ కీర్తన రాయడానికి గల కారణం ఏంటంటే, ఆ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దావీదు ఒకానొక దినాన వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో పడక మీద నుంచి లేచి యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో రాజు మేడ మీదకి వెళ్ళి ఆ మేడ మీద సాయంకాల సమయంలో తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఒక స్త్రీ కనబడింది. ఆమె బెత్సెబా కనబడుతూ ఉంది. అక్కడ ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమెను చూశాడు, ఆమె సౌందర్యాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆమె సౌందర్యాన్ని చూశాడో వెంటనే ఆమెను ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి చేర్చుకొని ఆమెను తన కోరికను తీర్చుకున్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే రాజు తనకిష్టమైన పని చేసి ఆమెను ఇంటికి రాజునగరం తీసుకొని రప్పించుకున్న తర్వాత తన దగ్గర ఉండటానికి ఆమెను బెత్సెబాను తనతోనే ఉంచుకోవాలని ఆశపడ్డాడు. అయితే తన భర్త అయినటువంటి ఉరియా చాలా నమ్మకస్తుడు, అంతేకాదు యుద్ధ ప్రవీణుడు, దేవుని యందు చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. అటువంటి ఇశ్రాయేలు సైన్యంలో చాలా బలమైనటువంటి సైన్యంలో ఒక బలమైనటువంటి యోధుడు. అటువంటి ఆయనను ఉరియాను చంపించేశాడు. కేవలము బెత్సెబా గురించి ఎప్పుడైతే ఉరియాను చంపించేశాడో, చంపించిన తర్వాత బెత్సెబాని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నాతాను ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి అతనిని గద్దించినప్పుడు, అతడు చేసిన తప్పు దేవుడు అతనికి ముందు ప్రత్యక్షపరిచినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి ఎప్పుడైతే నాతాను ప్రవక్త దేవుడు తనకు తెలియచేసినటువంటి బెత్సెబా విషయంలో దావీదు పాపం చేశాడు, అతని భర్తను చంపించేశాడు, ఉరియాను చంపించేశాడు అని చెప్పి దేవుడు నాతాను ప్రవక్తకు తెలియచేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుకు తెలియచేశాడు. దావీదుకు తెలియచేసినప్పుడు ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని కోపం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని కోపం దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు, అప్పుడైతే అతడు పాపం చేశాడని, అతడు చేయకూడని తప్పు చేశాడని తెలిసినప్పుడు అతడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని చెప్పి, దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు అంటున్నాడు. ఒకవేళ నా పాపములు క్షమించాలనుకుంటే నీవు బలిని కోరువాడవైతే గనక నేను నీకు బలులు అర్పించేటువంటి వాడను. నీకు అనేకమైన ఎన్ని బలులైనా సరే నా పాపము పోగొట్టుకోవడానికి, నీ కోపం నా మీద నుంచి తొలగించుకోవడానికి ఎన్ని బలులైనా సరే నేను అర్పించేటువంటి వాడని చెప్తా ఉన్నాడు. కానీ నీవు బలులు కోరువాడువు కాదు, కానీ విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలియాగం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఎటువంటి పాపం చేసినా దేవుడు చూడడనుకోకండి.
దేవుడు చూచే దేవుడు. కానీ ఆయన ఎందుకు అలక్ష్యం చేస్తున్నాడంటే నీవు పాపములో నుండి బయటకు రావాలని. నీవు ఆ పాపములో ఉండి నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఉరియా భార్యను తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఉంచుకున్నవాడు ఉరియాను చంపించాలనుకున్నాడో అక్కడ పాపం చేశాడు. గొప్ప సైన్యాధికారి ఉరియా బలమైనటువంటి వాడు, ఉరియా దేవునికి ఇష్టమైనటువంటి వాడు, చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని దావీదు ఒక భార్య గురించి, ఆ బెత్షెబ గురించి, ఒక స్త్రీ గురించి ప్రాణం తీశాడు. దేవుని పిల్లలారా, పాపము దేవుని దృష్టికి ఎప్పుడు కూడా పాపము దేవుని దృష్టికి అది నీకు శిక్షను కలుగ చేస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. నీవు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు తన కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. అనేక మంది, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ కన్నీరు కార్చుతారు, కానీ అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కాదు. పైకి కొంతమంది ఏడుస్తూ ఉంటారు కానీ కన్నీరు రాదు. కానీ విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యము చేసే దేవుడు కాదు. దేవుని పిల్లలారా, అందుకని భక్తుడు అన్నాడు, ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. దేవుని చిత్తానుసారంగా నీవు దుఃఖించినప్పుడు, నీ దుఃఖము దేవుని చేరినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీవు ఎలాగూ ప్రార్థన చేస్తావు, నీ దుఃఖం ఎలాంటిదో, నీకు రక్షణ కలుగజేసేదా కాదని చెప్పి దేవుడు నేను చూస్తాడు. దేవుని పిల్లలారా, నీవు ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా నీ రక్షణ కొరకు, నీ ప్రాణము రక్షించబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో దేవుడు నీకు రక్షణను అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లరా, ఉదయకాలసం దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన బలులను కోరేటువంటి దేవుడు కాదు. నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రం నీ పాపాన్ని పోగొట్టుకోలేవు, నీ పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీవు దేవుని మందిరానికి స్థలం ఇచ్చినంత మాత్రాన నీవు పరలోక రాజ్యం వెళ్ళవు. ఒకవేళ దేవుని సన్నిధికి నేను దశమ భాగాలు ఇస్తున్నాను, ప్రథమ ఫలాలు ఇస్తున్నాను, అందరికంటే ముందు వెళ్ళి చర్చిలో పాట పాడుతున్నాను, చర్చి పని చేస్తున్నాను నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు విరిగి నలిగిన మనస్సుతో ఆయన దృష్టికి నువ్వు కనబడాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే, నీకు రక్షణ ఉన్నప్పుడే, ఆ రక్షణ ద్వారానే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు రక్షింపబడాలి, నీవు పాపమును విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి అపవిత్రతనంతా బయటికి విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, ఉదయకాల సమయంలో ప్రభు మాటలు విన్న ప్రతిభ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. నిశ్చయంగా నీ కృపలో బలపరచండి ప్రభువా. నాయన విరిగి నలిగిన మనసునికి ఇష్టమైనటువంటి బలియాగం అంటున్నా ప్రభువా. ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తారో వారిని ప్రభువా నాయన అలక్ష్యము చేయని దేవుడు అంటున్నా ప్రభు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో ప్రభువా, నువ్వు నాయన వెంటనే వారి ప్రార్థన ఆలకించే దేవుడు, వారి మరణ ఆలకించే దేవుడు ప్రభువా. ఉదయ కాలశంలో నాని మాటలు వింటూ ప్రతి బిడ్డని దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి నీ కృపలో బలపరచమని దినం ప్రభువా. నీ సన్నిధికి వెళ్తున్న బిడ్డని సన్నిధిలో బలపరచండి ప్రభువా. నీ దాసుల ద్వారా మాట్లాడి బలపరచండి. దినమంతా దాసులను బలపరిచి వాడుకోండి ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది నచ్చడని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.